అదృష్టం నమస్కారం. ఇంకా ఆలస్యం ఎందుకు బాబు? శుభస్య శీఘ్రం. తాంబూలాలు మార్చుకోండి. చాలా సంతోషం బాబు. మా కాళీ బాబు అదృష్టవంతుడని నాకు ఎప్పుడో తెలుసు. అందుకే తమ పోటీ పెద్దవారింటికి అల్లుడు అవుతున్నాడు. తీసుకో బాబు. ఏమిటి? పెళ్లికి బట్టలు, ఖర్చులకు సొమ్ములు అక్కర్లేదు. ఎవడో ఇచ్చే డబ్బుతో పెళ్లి చేసుకోవాల్సినంత హీన స్థితిలో లేడు ఈ కాళీ. ఏ ఆడంబరం లేకుండా గుళ్ళో జరిగే నా పెళ్లికి అమ్మాయి మేడలో కట్టే పసుపు తాడు దగ్గర నుంచి ప్రతి పైసా ఖర్చు నాదే కావాలి. మీ ఇంటి దగ్గర నుంచి మీ అమ్మాయి మాత్రం వస్తే చాలు. నిజంగా నువ్వు ఎంత అదృష్టవంతుడివయ్యా. అందుకే బంగారం లాంటి బాబు, ఎల్లుండి సాయంకాలమే ముహూర్తం. మరి మేము వెళ్దామా? వస్తామా? ఈ మంగళసూత్రాలు, ఆ 3 నెక్లెస్ ప్యాక్ చేయండి. నీ సిగ్గును కొంచెం దాచుకోవే. రాధా, అమ్మా రాధా, ఏమిటమ్మా నువ్వు ఇంకా రెడీ కాలేదా? అయ్యయ్యో, మనకంటే ముందు అల్లుడు గారి గుడి దగ్గరికి వచ్చేస్తే ఏం బాగుంటుందమ్మా. అయిపోయింది డాడీ. సరే, నేను పని చేస్తాను. నేను ముందుగా వెళ్ళి అల్లుడు గారి స్వాగతం చెప్తూ ఉంటాను. నువ్వు వెంటనే వచ్చాయి. ఓకే డాడీ. ఏమా తీసుకొస్తావు అలాగే కదా? అంకుల్, అలాగే. ఇటు ఇటు. ఏమిటిది? ఈ మధ్య ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కి కొత్త యూనిఫామ్ ఏమైనా ఇచ్చారా? గుడికి వెళ్ళడానికి నాకు దారి బాగా తెలుసు, నువ్వేం చెప్పక్కర్లేదు. నీవు వెళ్ళవలసినది గుడికి కాదు, నరకపు బాటలో యముని కోట. సుమాని పెళ్లి చేసుకోవడానికి వెళ్తుంటే నరకం ఏమునటేంటి? నాకు అనుకున్నావు, నాతో పెట్టుకోకు. అమాయకపు మానవ, మరణించిన నీకు వివాహమేమి? ఏమిటి? నేను మరణించాను? అవును. ఏం బాబు, పిచ్చాసుపత్రి నుంచి ఏమైనా దిగొచ్చావా? అవతల ముహూర్తం టైం అవుతుంది, వేరే కేసు ఎత్తుకో. వెళ్ళి వెళ్ళి. మానవ, నీవిచ్చట నుండి వెడలుట అసాధ్యం. అఖండ మండల ధర్మ పాలన దక్షకుండ, సమస్త లోక న్యాయ పాలన రక్షకుండ, సర్వపాపుల శిక్షకుండ యముండ. అటు చూడు, జీవులందరూ వరుస క్రమమున యమసదనమునకు ఎగుతున్నారు. నీవును ఆ వరుసలో నిలువు. అంటే నేను చచ్చిపోయానంటావు? అవును. ఇంతకీ ఆ మారంటాను నువ్వెవడివి? యముడివా? కాదు, విచిత్రగుప్తుడను, చిత్రగుప్తుల వారి సహాయకుడను. అయితే ఆ యముడేడి? ఈనాటి విచారణ కార్యక్రమం ఆరంభించతలంచుచుండ. క్షేమగుర్తి హరినారాయణ, క్షేమగుర్తి హరినారాయణను ప్రవేశపెట్టుడు. మానవా, ఆగు ఆగు. మానవా, ఆగు ఆగు. ఏమిటి? వరుస క్రమం, వరుస క్రమం. వరుస క్రమా కాదు, గుడ్డు క్రమా? సినిమా టికెట్ కూడా మనం ఎప్పుడు క్యూలో నుంచి అడగం. తేడా, ఈ వేళ అతోడే తేలిపోవాలి. ఎక్కడ యముడు? ఎందుకు నువ్వేనా యముడివి? ఏమది? యమున్నది నాంత అర్థముండవలేనుండునని ఏం చితివా? ఆ కింకరుల్లో తమ పోలికలు ఏమైనా కనిపించినవేమో ప్రభు. ఆపము నీ అధిక ప్రసంగం. ఎవరి మానవుడు
వరుస క్రమము తప్పి శివుని నంది వలె కుమ్ముకొనుచూ వచ్చుచున్నాడు. ప్రభువులు మన్నించాలి. ఈ జీవుడు నేను ఆపబోయినను ఆగక వచ్చుచున్నాడు ప్రభు. అవును, ఆగను. ఆగనంటే ఆగను. ఎందుకు ఆగాలి? అన్యాయంగా, అక్రమంగా ఇంత అర్జెంట్ గా నన్ను ఎందుకు చంపేశారో నేను వెంటనే తెలుసుకోవాలి. ఏమి ఏమి ఈ జీవుడు వదరునది? హఠాత్తుగా ఆయుష్ తీరడంతో ఆవేశపడుతున్నాడు. ఇదిగో ముసాయనా, నీలా నాకు వయసు చెల్లిపోయి చచ్చిపోయా అనుకో, నాకే బాధ ఉండదు. కానీ ఇంత ఎంగేజ్ లో ప్రేమించిన పిల్లతో పెళ్లి సెటప్ చేసుకుని ముచ్చటగా ముగ్గురు పిల్ల విధాలను కనాలని సరదా పడుతుంటే హఠాత్తు నన్ను చంపేట అన్యాయమా కాదా? జీవుడా, అది సృష్టి ధర్మము. ప్రతి జీవియు భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు, ఎన్నో కోరికలు పెట్టుకుని ఉండను. అంత మాత్రమున అవన్నీ తీరు వరకు మృత్యు ఆగదు. చిత్రగుప్త, చిట్టా చదవం. గాడియను నామధేయుడని ఈ మానవుడు తన జీవి ప్రభు, చిత్రగుప్తుల వారు రాతలపై గీతలు గీస్తున్నారు. ఏమది చిత్రగుప్త? ఏదో చిన్న తప్పిదము జరిగిపోయినది ప్రభు. చిన్న తప్పిదము కాదు ప్రభు, పెద్ద తప్పిదమే జరిగినది. ఈ మానవుని ఆయుష్ తీరక మునిపే చిత్రగుప్తుల వారి తప్పుడు లెక్కల వలన ఇచ్చడికి కొని రాబడినాడు. అంటే మీ రాతల పొరపాటు వల్ల నా రాతనే మార్చేస్తారా? వాట్ మిస్టర్ యమ? భూమి మీద గవర్నమెంట్ ఆఫీసులోనే అనుకున్నాను. ఇక్కడ కూడా లెక్కలో తప్పులు, రాతలో పొరపాట్లు జరుగుతున్నాయన్నమాట. మా మనుషుల ప్రాణం అంటే మీకు వేళకోళంగా ఉందా? వాటితో ఫుట్బాల్ అనుకుంటారా? ఆ పాపిని తీసుకొని మీరంతా వెలుపలకు పండు. ఆ తొంగి చూచు పాపలను కూడా వెలుపలకు పమ్మనుడు. నాకు సమాధానం చెప్పండి. మానవ, చిత్రగుప్తుని వృద్ధాప్యపు కారణమున చిన్న తప్పిదము జరిగినది. కారణం ఏమైనా కానిండు ప్రభు, చిత్రగుప్తుల వారు చేసినది మాత్రము చిన్న తప్పిదము కాదు. అది సరే లేవయ్యా, నా తప్పుల గురించి నీవెందుకు మాటి మాటికి మాట్లాడుతుంటివి? ఆ జీవుడు బాగుతున్నాడు కదా. మిస్టర్ యమ, నా లైఫ్ ఇంకా ఉండగా నన్ను ఇక్కడికి తీసుకురావడం మహాపాపం. పాపమే కాదు, ఘోరాతి ఘోరం. ఇక్కడ బ్రహ్మ, there is విష్ణు, కహా హై శివ. మానవ, నేను వెళ్ళి వాళ్ళకి రిపోర్ట్ చేయాలి. ఆవేశపడకము, ఆవేశపడకము. ఆవేశపడక ఆనందించబడావా? నేను చెప్పినది కొంచెం ఆలకింపు. చెప్పు. నిన్ను నీ శరీరంలోకి పంపే ఏర్పాటు నేను చేసేదను. అయితే నేను సిద్ధమే. ఆ విచిత్రగుప్త ప్రభు, ఇతన్ని వెంటనే తీసుకుని పోయి ఇతని శరీరంలో ప్రవేశపెట్టడం. థ్యాంక్ యూ సార్. ఇదిగో ముసాయినా, ఇలా బుక్ ముందేసుకుని మా మనుషుల ప్రాణాలతో ఎప్పుడైనా ఆడుకున్నావా? చాల్తీ లేచిపోద్దంతే. బావా, కాళ్ళు కడిగి కన్యాదానం చేయాలనుకున్న ఈ చేతులతో ఎలా పెట్టరు బావా? బావా, ఎంత ఏడిస్తే మాత్రం చచ్చిపోయినోడు తిరిగి వస్తాడా చెప్పు. నిప్పడుతుంది కాపీ ఏడిసిన దొంగేడుపులు చాలు, అవతల మందు కేలైపోతుంది. అంతేనంటావా? తొందరగా కురిపెట్టి ఎట్టి ఎట్టేస్తే పీడ వదిలిపోతుంది. మా బామ్మ, 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 నేను వచ్చేసానే. దాన్ని చూడు. బామ్మ, నేను చచ్చిపోలేదే. బామ్మ, బామ్మ, నన్ను చూడలే. నీ ఎదురుగా నన్ను చూడు. నన్ను చూడలే. హరి, హరి, నువ్వు కూడా ఏడుస్తావు ఎందుకురా? నేను చచ్చిపోలేదురా. చూడు, బతికే ఉన్నాను. నన్ను చూడరా. జీవుడా, నీవు ఏమి మాట్లాడినా నువ్వు వారికి వినిపించదు, నీవు వారికి కనిపించవు. ఏమైంది? నీ శరీరము దగ్ధమవుతున్నది. జీవుడా, ప్రయోజనము లేదు, కళాతీతమైపోయినది. నా శరీరం మరి నేను. చిత్రగుప్త, ఎంత పొరపాటు చేసితివి, ఎంత పొరపాటు చేసితివి. జరిగినది ఏదో జరిగిపోయినది. గతం గత మర్చిపోండి ప్రభు. ఏమి మరిచిపోవడానికి ఇది చిన్న పొరపాట? బయటికి పొక్కులతో ముక్కోడి దేవతలు ముక్కు మీద వేలు వేసుకుని పక్కున నవ్వి పరిహసించడివారు. సమవర్తినని పేరు పొందిన నన్ను అవహేళన చేసి ఉండేవారు. సమయములకు సమయస్ఫూర్తితో ఈ పరిస్థితిని చక్కపరిచితని, నా మేధాశక్తితో ఈ సమస్యను పరిష్కరించితని. లేకున్నచో మిస్టర్ యమ, ఏమిటి ఈ మానవుడు మరల తిరిగి వచ్చినాడు? ఏమి విచిత్ర గుప్త,
చెప్పిన పని సరిగా చేయటం తెలియదా? ఈ జీవుణ్ణి వారి శరీరంలో ఎందుకు ప్రవేశపెట్టలేదు? ప్రవేశపెట్టుటకు ఆ శరీరం ఉండవల్ల కదా. ఉండగా ఏమైనది? బూడిదైనది. ఈ మానవులకు ఇంత తొందరేలా? ఆ శరీరాన్ని మరికొంతసేపు ఉంచవచ్చు కదా. చాలవయ్యా, మీరు నా పొరపాటు చేసి నా జీవుని తిరిగి వెనక్కి పంపిస్తారని మా వాళ్ళకి ఏం తెలుస్తుంది? నా బాడీని భద్రంగా ఉంచడానికి వాళ్ళు ఎవరు కలగంటారా? మిస్టర్ యమధర్మరాజా, ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి? నాకు ఇంకా ఆయుష్ ఉంది, నాకు బతకాలనే కోరిక ఉంది, కానీ అక్కడ నా బాడీ ఖాళీ బూడిదైపోయింది. ఇప్పుడు నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? నాకు సమాధానం కావాలి, లేకపోతే ఈ విషయం బ్రహ్మకు రిపోర్ట్ చేస్తాను. ముల్లోకంలో ఆదరణ అవధిస్తాను. మీరు కూడా పొరపాటు చేస్తారని ప్రచారం చేస్తాను. దాంతో యమలోకం పర్మనెంట్ గా క్లోజ్ అయిపోతుంది. తొందరపడకు మానవా, తొందరపడకు. ఏదో ఒక శరీరంలో నిన్ను ప్రవేశపెట్టుటకు ప్రయత్నించడం. ఏదో ఒక శరీరంలోకి నన్ను ప్రవేశపెడతారా? అవును. అంటే నా బాడీ అంటే అంత అల్లాటప్పగుందా? ఏమండోయ్, భూలోకంలో నా ఫేస్ కున్న వాల్యూ ఏమిటో మీకు తెలియదు. అదంతా అనవసరం అండి. మీరు ఏం చేస్తారో ఎలా చేస్తారు, నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టండి అంతే. చిత్రగుప్త, చూసిదివా, నీవు చేసిన పొరపాటు వలన కదా ఈ మానవుడు నాకు మొగుడైనాడు. ప్రభు మీరు ఉండండి. నా ముద్దుల మానవ, నా బంగారు మనిషి, నా ముచ్చటైన జీవ. ఇదిగో, ఏదో అల్లుడు దువ్వినంత మాత్రాన నేను మెత్తపడిపోతాను అనుకున్నావా? అదేం కుదరదు. నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టాడు అంతే. అటులనే మానవా, కానీ వచ్చినది చిన్న సమస్య కాదు, చాలా చిక్కు సమస్య. యోచించుటకు మాకు కాస్త వ్యవధి కావాలను. ఈ లోపుగా నీవు కొంచెం విశ్రాంతి తీసుకున్నాను. నేనా విశ్రాంత? ఇక్కడ ఇప్పుడా? అదేం కుదరదు. నా శరీరం నాకు కావాలి, తెచ్చిపెట్టండి అంతే. ఒక్క పని చేయండి ప్రభు. ఏమది? ఇంద్రుని కౌరమించి రంభను రప్పించచ్చు, ఆమె ఆటపాటలతో కాస్త అలరించును కదా. లెస్స పలికితివి చిత్రగుప్త. మానవ మానవ, యమధర్మరాజుల వారు రంభను రప్పించుటకు ఏర్పాటు చేస్తున్నారు. రంభ ఎందుకు? తన ఆటపాటలతో నిన్ను మైమరపించి ఆనందింపజేయటం.